హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషికా వ్లాగ్స్ 143. ఈరోజు ఇడ్లీ పిండి ప్రాసెస్ చెప్తానండి, ఎలా నానబెట్టుకోవాలి ఏంది అని. ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నానండి. ఈ గ్లాస్ అంటే కొలతగా నేను ఈ గ్లాస్ తీసుకుంటానండి ఎప్పుడైనా కానీ. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి. అలాగే 3 గ్లాసెస్ ఉప్పుడు బియ్యము, అలాగే 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నానండి. అలాగే కొంచెం మెంతులు వేసుకుంటే ఇడ్లీ పిండితోనే దోశ కానీ రెడీ చేసుకోవచ్చండి, బాగుంటుంది. కొంచెం మెంతులు వేసుకుంటే దోశ కాల్చేటప్పుడు క్రిస్పీగా బాగా వస్తుందండి. అలాగే కొంచెం సగ్గు బియ్యం ఆర్ ఏది మీకు అవైలబుల్లో ఉంటే సగ్గు బియ్యం కానీ తీసుకోవచ్చు, లేదా అటుకులు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదండి, ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేస్తానండి. సగ్గు బియ్యం వేసాను ఈరోజు అయితే. నేను సగ్గు బియ్యం హాఫ్ గ్లాస్ వేసి నానబెట్టుకున్నానండి. ఇలా చేస్తే దోశలు అయితే ఎక్సలెంట్గా వస్తాయండి. దోశలు అయితే క్రిస్పీగా అసలు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇడ్లీ కానీ చాలా బాగా పొంగుతాయండి, తెల్లగా మల్లె పువ్వులాగా సూపర్గా వస్తుందండి.